హలో ఆల్, ఎంతమంది బీసెంట్ రోడ్లో వినాయకుడిని చూడటానికి వెళ్ళారు? ఎల్లుంటే ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది కళామందిర్ పక్కన పెట్టిన వినాయకుడు అని. ఎవరైతే ఇంకా వెళ్ళలేదో కంపల్సరీ వెళ్ళి విజిట్ చేయండి. వినాయకుడు చాలా అంటే చాలా బాగున్నారు. డైరెక్ట్గా చాలా కళగా ఉన్నారు. మేము ఎందుకు వెళ్ళామంటే మా నాన్న మా పేర్లు రాపించారనమాట పూజ కోసం. సో దానికోసమే మేము వెళ్ళాము నిన్న. మేము వెళ్ళేసరికి పంచహారతులు ఇస్తున్నారు. సో ఆ దర్శనం కూడా అయిపోయింది. నేను యాక్చువల్గా ఫీల్ అవుతూ ఉన్నానన్నమాట. అంటే ఇయర్ వినాయక చవితికి నాకు పీరియడ్స్ అండ్ ఇంట్లో ఎవరికీ బాగాలేదు కదా, పూజ చేసుకోలేకపోయాను అని ఫీల్ అవుతూ ఉన్నాను. నేను ఫీల్ అవుతున్నందుకో ఏమో కానీ నాకు 2 సార్లు పూజ చేసుకునే అవకాశం వచ్చింది. ఒకటి మా హస్బెండ్ వాళ్ళ గ్రూప్ పెట్టిన వినాయకుడి దగ్గర, ఇంకొకటి ఈ బీసెంట్ రోడ్ వినాయకుడి దగ్గర. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే నేను లాస్ట్ ఇయర్ అనుకున్నాను అనమాట, ఈ ఇయర్ వినాయక చవితికి ఎలాగైనా మా లైఫ్లో ఒక బేబీ ఎంటర్ అవ్వాలని. కానీ దేవుడి దయ వల్ల ఒకళ్ళు కాదు ఇద్దరు వచ్చారు. అందుకు చాలా హ్యాపీ. అండ్ ఇద్దరితో కూర్చొని మేము పూజ చేసాము మా బేబీస్ ఇద్దరితో కూర్చొని. అండ్ ఈ పూజ అయిపోయిన తర్వాత మా అక్క వచ్చి మా పెద్ద పాపని వినాయకుడి చేతిలో పెట్టిందనమాట. నేను కూడా మా చిన్నదాన్ని అలానే పెట్టాను. అండ్ శారీ వచ్చేసి నేను వినాయక చవితికి కట్టుకుందాం అనుకున్నాను, అది కుదరలేదు. అందుకే నిన్న కట్టుకున్నాను అనమాట. లుక్ ఎలా ఉందో చెప్పండి, కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మా మదర్ డాటర్ డ్యూయో కూడా ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. శారీ అయితే చాలా లైట్ వెయిట్, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మళ్ళీ వీడియోస్లో కలుద్దాం. ఈలోపు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.